ప్రజెంట్ అయితే మనం అమరావతి కన్స్ట్రక్షన్ సైట్లో ఈ కన్స్ట్రక్షన్ సైట్లో డీవాటరింగ్ వర్క్ అనేది జరుగుతుంది. 1, 2, 3, 4 ట్రాక్టర్లు ఒక పక్కనేమో 3 ట్రాక్టర్లు, మొత్తం 7 ట్రాక్టర్లతో ఈ పనులు అనేది డీవాటరింగ్ చేస్తున్నారు. ఎంత త్వరగా చేస్తున్నారంటే అంత త్వరగా ముగియటానికి కాయిస్తున్నారని చెప్తారు. ప్రజెంట్ అయితే ఈ లెవెల్ వాటర్ అనేది తగ్గిందనమాట. మీరు చూడొచ్చు, మొత్తం ఒక దాదాపు 5 అడుగులు నీళ్ళు అయితే తగ్గినాయి, ఇంకా కూడా తగ్గుతున్నాయి. ఇక్కడ ఉన్నవారు ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ అయితే కరెంటు లేని సిచ్యువేషను. కరెంటు ఉంటే కనుక కరెంటు పంపులు వాడచ్చు అనుకుంటున్నారు. కరెంటు లేనందువల్ల ఇలా టాటర్లు పెట్టి వాటర్ లాగేయటం అనేది అయితే జరుగుతుంది ప్రజెంట్. సో దీనికి హెచ్డిపి పైప్ వేసి వాటర్ ఇలా కెనాల్ నుంచి ఇలా తీసి ఇక్కడ నుంచి వదిలేస్తున్నారు అన్నమాట వాటర్. ఒక ట్రాక్టర్ అయితే చెడిపోయింది, దాన్ని ఆన్ చేయడానికి తిరిగి చూస్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. ప్రస్తుతానికైతే ఒక 6 ట్రాక్టర్లు అయితే వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఇంకో సైట్ అండి, పక్క సైట్ అనమాట. అటు పక్కేమో ట్రాక్టర్లు పెట్టి లాగిస్తున్నారు, ప్రజెంట్ ఇటు పక్కేమో డీజిల్ మోటార్లు పెట్టి లాగిస్తున్నారు అనమాట. ఈ డీజిల్ మోటార్లో కూడా ఇది 250 HP అంటున్నారు, కిర్లోస్కర్ వారు తయారు చేసినాయి అనమాట. ఇవి కూడా డీజిల్ మీదే నడుస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఇది వచ్చేసి 6 అంగుళాల లైను. మరి ఇప్పుడైతే డీవాటరింగ్ అనేది ఆపేశారు, ఎందుకంటే వాటర్ వెనక్కి వస్తున్నాయి, ఫ్లో సరిపోవట్లేదని అయితే చెప్తున్నారు. దాన్ని బట్టి ఆపేస్తున్నారు ప్రజెంట్. సో ఇక్కడ మొత్తం చూసుకుంటే ఎన్ని పంపులు ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6 పంపులు. వ్యాయామంలో ప్రజెంట్ ఉన్న ఈ డీవాటరింగ్ సైట్కి కరెంటు పంపులు పెట్టడం బదులు డీజిల్ పంపులు ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఏదైతే లైన్ ఉందో ఈ కరెంటు సప్లై మొత్తాన్ని ఆపేయించారంట. ఈ కరెంటు సప్లై ఎక్కడ దాకా వెళ్ళిద్దంటే ఇటు పక్క రోడ్డులో ఉన్న హైకోర్టు, ఈ హైకోర్టు రోడ్డు మొత్తానికి కరెంటు సప్లై లేకుండా చేశారని చెప్పి అధికారులు అయితే ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. దానివల్ల ఇక్కడ డీజిల్ పంపులు, ఈ రకమైన పంపులు ముంబై నర్మదా కంపెనీ నుంచి తెప్పించి వాడుతున్నారు.